హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అనే దానికి సంబంధించి చాలా మంది వీడియోల కింద అయితే కామెంట్ చేస్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా? లేదా? ఉన్నట్లయితే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు? అసలు తీసివేస్తారని చాలా మంది అయితే అంటున్నారని దీనికి సంబంధించి కూడా చాలా మంది పూర్తి క్లారిటీతో ఒక వీడియో చేయమని చాలా మంది అయితే అడగడం జరిగింది. వారందరికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. దాదాపుగా వాలంటీర్‌లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకైతే చెప్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. దీని అందరికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ముందుగా అసలు వాలంటీర్లకి సంబంధించి కొంత అప్డేట్ మీకు గనుక చూసుకున్నట్లయితే మనకు 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, అలాగే వార్డు సచివాలయ వ్యవస్థను అలాగే వాలంటీర్ వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ సంబంధించి సేవా దృక్పథంతో మాత్రమే పనిచేయాలని, అటువంటి వారందరికీ నెలకు రూ. 5,000 మాత్రమే జీతం కింద అందజేయడం జరిగింది. ఎవరైతే గ్రామ, అలాగే వార్డు సచివాలయంలో సిబ్బంది ఉన్నారో అటువంటి వారందరినీ ప్రభుత్వానికి లింక్ అనేది చేసి వారిని పర్మనెంట్ అయితే చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క వాలంటీర్లు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, అలాగే వెరిఫికేషన్‌లు, అలాగే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వ పథకాలున్నాయో, ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి బాధ్యతలను వాలంటీర్లకైతే అప్పగించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల పాటు వాలంటీర్‌ను ఈ యొక్క పథకాల కోసం వినియోగించుకోగా, చివర్లో ఏదైతే 3 నెలలున్నాయో, ఈ యొక్క 3 నెలలకు ముందుగా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత దాదాపుగా ఈ యొక్క వాలంటీర్లకి సంబంధించిన పూర్తిగా ఈ యొక్క రూల్స్ అనేదైతే మారిపోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అనేది వచ్చిన వెంటనే వాలంటీర్లను దాదాపుగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి దూరం అనేది చేయడం జరిగింది. ఇందులో మొదటిది గనుక చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వాలంటీర్లు ఎన్నికల విధిలో పాల్గొనకూడదని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇదే సమయంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారో ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కూడా పూర్తిగా వాలంటీర్లను తొలగిస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే గతంలో విడుదల చేయడం జరిగింది. అయితే అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను రద్దు అనేది చేసినట్లు, పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేస్తున్నట్లు అధిక మొత్తంలో ప్రచారం అనేది చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లను ప్రచారంలో వాడుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వాలంటీర్ల చేత భారీ మొత్తంలో రాజీనామాలు అనేది చేపించడం జరిగింది. అంటే గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాలంటీర్లందరూ రాజీనామా చేయగా, మరికొంతమంది న్యూట్రల్‌గా ఉన్న వారికి సంబంధించి బెదిరించి, అలాగే వారందరికీ సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వస్తుంది అని సంబంధించి మీకు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చాలా మందికి నచ్చజెప్పి వారిని కూడా ఉద్యోగాల నుంచి అయితే రాజీనామాలు అనేది చేయడం జరిగింది. అయితే మరికొంత మాత్రం ఎవరు ఈ యొక్క ఉద్యోగాలకు రాజీనామాలు అనేది చేయకుండా అలాగే ఉండడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ. 10,000 జీతాలు అందజేస్తామని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని అప్పట్లో హామీ అనేది ఇవ్వడంతో అధిక మొత్తంలో వాలంటీర్లు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి కొంతమంది సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి వరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది తోట రాజీనామాలు అనేది చేయడం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ అనేది నొక్కడంతో టార్గెట్ అనేది పెట్టుకోగా ఈ యొక్క వాలంటీర్లు మాత్రమే స్కీమ్‌లు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్కీముల్లో ముఖ్యంగా వాలంటీర్లు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో 5 సంవత్సరాలు పని అనేది చేసినా కూడా వారందరికీ సంబంధించి ఎటువంటి జీతాలనేది పెంచకపోవడం, వారి యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి హామీలనేది ఇవ్వకపోగా పూర్తిగా ఈ యొక్క వాలంటీర్లనైతే తొలగించడం జరిగింది. అంటే రాజీనామాలనేది చేయాలని బలవంతం చేయడంతో చాలా మంది వ్యతిరేకత అనేది చూపించడం జరిగింది. అయితే ఫైనల్‌గా ఏం జరిగిందంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మెయిన్‌గా ఏం జరుగుతుందంటే వాలంటీర్లకు సంబంధించి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లను తీసుకున్నట్లయితే రూ. 10,000 జీతాలనేది వస్తాయి కదా! ముఖ్యంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ రూ. 10,000 జీతాలనేది వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు. వీరితో పాటుగా గతంలో ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా భారీ మొత్తంలో కంప్లెయింట్ అనేది అంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇష్టం అనేది లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలనేది ఇప్పిస్తామని అంటే వాలంటీర్ ఉద్యోగాల్ని కొనసాగిస్తామని కొంతమంది చెప్పారని, మరికొంతమంది బలవంతంగా వాలంటీర్లకు రాజీనామాలు చేపించారని కంప్లెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా కేసు అనేది వేయడం జరిగింది. అంటే మాకు గత ప్రభుత్వం హయాంలో చాలా మంది బలవంతంగా రాజీనామాలు అనేది చేపించారని
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా వాలంటీర్లుగా కొనసాగించాలని అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజీనామాలు అనేది చేసిన వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్ల మొత్తాన్ని కూడా తీసుకోవాలని దీనికి సంబంధించిన కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ఈ యొక్క కోర్టులో కేసు అనేది నడుస్తూ ఉండగా తాజాగా మరొక కేసు అనేది ఫైల్ కావడం జరిగింది. అంటే మరొకసారి దీనికి సంబంధించిన హైకోర్టులో మరొక పిల్ అనేది వేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే గత ప్రభుత్వం హయాంలో చాలా మంది రాజకీయ నాయకులు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్ల మొత్తాలు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలనే తీసుకున్నట్లు అధిక మొత్తంలో మీటింగ్‌లో తెలియజేయడంతో దీన్ని టార్గెట్‌గా చేసుకొని కొంతమంది ఏం చేశారంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి దాదాపుగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే ఉన్నారని, వీరిని మొత్తం తొలగించాలని అంటే ప్రస్తుతం రాజీనామాలు చేయాలని హైకోర్టులో మరొక పిల్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో ఈ యొక్క 2 కేసులు అనేది నడుస్తుండగా తాజాగా గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా ఈ యొక్క వాలంటీర్‌లకి సంబంధించి ఎటువంటి బాధ్యతలనేది ఇవ్వడం లేదు. అంటే అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులనేది జరిగినా కూడా ప్రస్తుతం ఎవరైతే రాజీనామాలనేది చేయని వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్‌లకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి విధులనేది ఇవ్వలేదు. అలాగే వీరికి సంబంధించిన జీతాల విషయంలో కూడా గత నెలకు సంబంధించి 5,000 మాత్రమే వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నెలకు సంబంధించిన జీతాలనేది పడతాయా లేదా అనే దానికి సంబంధించి ఇంకా ఎవరికీ ఎటువంటి క్లారిటీ అనేదైతే లేదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జూలై 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్‌కి సంబంధించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారని అందరూ అయితే అనుకోవడం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏం చేశారంటే పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతానికి రాజీనామా చేయని వాలంటీర్లను ఎక్కడైతే ఉపయోగించుకోలేదు. ప్రస్తుతం ఎవరైతే అఫీషియల్‌గా ఉన్న గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఉపయోగించుకోవాలని ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కాబట్టి ఇంకా ఎవరికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా లేదు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే వాలంటీర్‌లకి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత అనేది అయితే ఎక్కడా ఇవ్వలేదు. ప్రస్తుతం వాలంటీర్‌లకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతామని చెప్తున్నారు కానీ ఈ యొక్క వ్యవస్థ అనేది ఉంటుందా లేదా ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్లను తొలగిస్తారా లేదా దీనికి సంబంధించిన అర్హతలేంటి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది లేదు. అయితే ప్రస్తుతానికి 2 కీలక అప్డేట్‌లు నేను మీకైతే తెలియజేస్తాను. దీన్ని బట్టి మీకు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా ఒకవేళ ఉన్నట్లయితే ఎప్పటి నుంచి మీ యొక్క వాలంటీర్లు అనేది తీసుకుంటారనే దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మొదటిది గనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగాలనేది చేయకుండా ఖాళీగా ఉన్నారంటే ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంటికి గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే అనేది నిర్వహించబోతున్నారు. అంటే జూలై నెలలోనే ఈ యొక్క సర్వే అనేది అయితే ప్రారంభించడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎంతమంది నిరుద్యోగులు అనేది ఉన్నారనే విషయాలను వెరిఫై అనేది చేయడం కోసం ప్రతి ఇంటికి వెళ్లి వారు ఎవరైతే ప్రస్తుతం చదువులు అనేది అయిపోయి ఉండి ఖాళీగా ఉన్నారో ఖాళీగా అనేది ఉంటూ ఏదైనా సరే పార్ట్ టైమ్ జాబ్‌లు అనేది చేసుకుంటున్నారా? ఒకవేళ ఉద్యోగం చేసుకున్నట్లయితే ఎటువంటి ఉద్యోగం అనేది చేస్తున్నారనే విషయాలను తప్పనిసరిగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ అనేది అయితే రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు ఈ యొక్క యాప్‌లో గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసి వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఏంటి అనే విషయాలను ఆ యొక్క యాప్‌లో నమోదైతే చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలనేది చేయకుండా అంటే ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది నేర్పించి వారికి ఉద్యోగాలు అనేది ఇచ్చే విధంగా ప్రోత్సహించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్తగా ఏదైనా సరే పరిశ్రమలు అనేది వచ్చినట్లయితే ఆ యొక్క పరిశ్రమలో ఎటువంటి ఉద్యోగాలు అనేది ఉండబోతున్నాయి. వారికి సంబంధించి ఎటువంటి కోర్సులు అనేది నేర్పించాలి అనే దానికి సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఇందుకోసం ఒక పోర్టల్‌ని అయితే నిర్మించబోతున్నట్లు ఈ యొక్క నిరుద్యోగుల మొత్తాన్ని ఆ యొక్క పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే వారికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సరే కంప్లెయింట్ గనుక వచ్చినట్లయితే వారికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆ యొక్క వెబ్‌సైట్‌లో అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఈ యొక్క చదువులనేది చదువుకోవడం జరిగింది. మీకు ఈ యొక్క చదువులకు తగ్గట్టుగా ఈ యొక్క కంపెనీలో ఇన్ని పోస్టులనేది ఉన్నాయని వారికి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూ‌లకనేది అటెండ్ అనేది అవ్వడంతో పాటు ముందుగానే మీకు ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులనేది నేర్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఎన్నికల సమయంలోనే దాదాపుగా చాలా వరకు ఉద్యోగాలనేది కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. త్వరలోనే గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే కొత్తగా వెబ్‌సైట్‌లో నిరుద్యోగులు అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఒక అప్డేటు. మరొక అప్డేట్ ఏమిటంటే గ్రామ అలాగే వార్డు సచివాలయంలో చాలా మంది ఖాళీగా సిబ్బంది అనేది ఉన్నారని వీరందరికీ సంబంధించిన వివిధ డిపార్ట్‌మెంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నట్లు సమాచారం అయితే తెలిసిందంటే గ్రామ అలాగే వార్డు సచివాలయాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీలను ఇతర శాఖల్లోకి మార్చాలని సూచిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది.
ఈ యొక్క 2 విభాగాల్లోనూ దాదాపుగా 14,500 మంది ఉన్నట్లు, వీరందరినీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్&బి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో బదిలీ చేసినట్లయితే, ఆ యొక్క శాఖల్లో సిబ్బంది అనేది ప్రస్తుతం కొంతమంది తక్కువగా ఉన్నారని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క సిబ్బందిని పూర్తిగా గ్రామీణాభివృద్ధి, అలాగే గృహ నిర్మాణ శాఖకు గనుక ట్రాన్స్‌ఫర్ అనేది చేసినట్లయితే, ప్రస్తుతం వాలంటీర్లు దాదాపుగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోయే గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి వీటిని గనుక లింక్ అనేది చేసినట్లయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే గృహ నిర్మాణ ప్రణాళికల దగ్గర నుంచి వాటిని ఆమోదించడం, అలాగే ఆ యొక్క ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నాణ్యతలనేది పరిశీలించడం, అలాగే ప్రస్తుతం ఆ యొక్క ఇళ్లకి సంబంధించి ఏదైనా సరే పైప్ లైన్‌లు వేయడం, రహదారులకు సంబంధించి కాలువల పనులను పర్యవేక్షించడం, అనుమతులు మంజూరు అనేది చేయడం, వీరన్నిటికి సంబంధించిన వీరికి యొక్క బాధ్యతలనేది అప్పగించబోతున్నట్లు, దాదాపుగా వాలంటీర్ స్థాయిలో చేయబోయే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీరిననేది లింక్ అనేది చేసినట్లయితే, ఈ యొక్క వాలంటీర్‌లకి సంబంధించి కొంతమేర భారం అనేది ఉండకపోవచ్చు. అసలు వాలంటీర్‌లను తీసుకుంటారా లేదా అని చాలా మందైతే అనుమానం అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికే చాలా మందైతే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే గ్రామ అలాగే వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన బాల వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్పారంటే, వాలంటీర్‌లకు సంబంధించి ఎటువంటి హామీ అనేది ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. అంటే చాలా మంది అయితే అడగడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా? ఉండదా? అని. అయితే ఆయన కూడా ఎటువంటి స్పష్టత అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో గనుక చూసుకున్నట్లయితే ఆనం గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఆయన కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలైతే 100% ప్రస్తుతానికైతే తీసుకోలేదు. ప్రస్తుతం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులున్నారు, వారందరికీ సంబంధించి ఏదైనా సరే ఉద్యోగాలనేది కల్పించిన తర్వాత మాత్రమే, లేకపోతే దీనికన్నా ముందుగానే ఈ యొక్క వాలంటీర్‌కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా ఎటువంటి ప్రభుత్వ పథకాలనేది స్టార్ట్ అనేది కాలేదు కాబట్టి, ముందుగానే ఈ యొక్క వాలంటీర్‌లు గనుక తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి రూ. 10,000 జీతం అనేది అందజేస్తామని చెప్పారు కాబట్టి, భారీ మొత్తంలో వీరికి ఈ యొక్క జీతాలనేది అందజేసే అవకాశం ఉంది కాబట్టి, ఇదొక అప్డేట్. అలాగే వీరికి సంబంధించిన ఒక లేట్ గనుక చేసినట్లయితే కొంతమేర అమౌంట్ అనేది ఈ యొక్క ప్రభుత్వ పథకాలకే యూజ్ అనేది అవుతుందనే ఉద్దేశంతో కొంతమేర ఆలస్యం కూడా చేసేదానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం వాలంటీర్‌లకు సంబంధించి మరికొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా తీసుకుంటారా లేదా, అసలు ఉందా లేదా అనే దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది లేదు. ఇది 50-50 ఛాన్స్ అని మనమైతే అనుకోవాలి. ఇప్పటికే ఎన్నికల సమయంలో రూ. 10,000 జీతం అనేది ఇస్తామని చెప్పారు కాబట్టి, ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వాలంటీర్‌లను తీసుకోవడంలో కొంతమేర ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్‌లు కూడా చాలా మంది గత ప్రభుత్వానికి సంబంధించి, అంటే ఎన్నికల సమయంలో చెప్పిన హామీలో భాగంగా రూ. 10,000 ఇవ్వాలంటే ప్రస్తుతం ఎవరైతే గతంలో వాలంటీర్‌కి సంబంధించి చాలా వరకు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే ఉన్నారు కాబట్టి, ప్రస్తుతం యొక్క కోర్టులో కూడా కేసు అనేది ఉంది కాబట్టి, దీనికి సంబంధించి ఒక స్పష్టత గనుక వచ్చినట్లయితే వీరందరిని, అంటే ప్రస్తుతం పాత వారందరిని కూడా తొలగించి కొత్తగా రిజిస్ట్రేషన్‌లు చేస్తారా? చేసినట్లయితే క్వాలిఫికేషన్‌తో పాటు మరికొంతమందికి సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి కాబట్టి, వీటన్నిటికి సంబంధించి నాకు తెలిసినంత వరకు కొంతమేర హై ప్రొఫెషనల్, అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారిని తీసుకునేదానికి అవకాశం అయితే ఉంది. వీరికి సంబంధించి బాధ్యతలు కూడా అధిక మొత్తంలో ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ పరిధిలో మాత్రమే చేస్తుండగా, ఇక మీదట వీరందరినీ గ్రామ అలాగే మండల స్థాయిలో కూడా పని దినాలు కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. వీరందరికీ సంబంధించి వచ్చే నెలలో పూర్తి క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.